హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రజెంట్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా. టైము 5:37 అవుతుంది సాయంత్రం. మా మేడం ఆఫీస్ పని మీద జిద్దాకి వెళ్ళింది. 5 డేస్ తర్వాత ఈరోజు వస్తుంది. ఎయిర్పోర్ట్కి రమ్మని చెప్పింది. ఎయిర్పోర్ట్కి ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ అవుతుంది అంతే. 51 కిలోమీటర్ ఉంటుంది. పక్కన డిస్ప్లే ఇస్తే చూడండి. ట్రాఫిక్ లేకుంటే 35 మినిట్స్లో వెళ్ళొచ్చు, కానీ ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు టైము 5:37 అంటే ఆఫీస్ అయిపోయే టైం కదా, కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ ఉంటుంది. అందుకే ముందే వెళ్తున్నా. మళ్ళీ ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి కొత్త కాబట్టి రికార్డింగ్ కొంచెం ఇబ్బంది అవుతుందని ముందుగానే వెళ్ళిన. ప్రజెంట్ నేను కోబర్లో హైపర్ పాండా బ్యాక్ సైడ్ స్ట్రీట్లో ఉన్నా. వేరే వర్క్ మీద ఇక్కడికి వచ్చిన, ఇక్కడ నుండి వెళ్తున్నా. ఇది హైపర్ పాండా బ్యాక్ సైడ్ స్ట్రీట్. ఇది సింగిల్ రోడ్డు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్ని కాఫీ షాప్స్ ఉన్నాయి. రైట్ సైడ్స్ అన్ని అపార్ట్మెంట్స్, ఇండ్లు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ అన్ని ఇప్పుడే కొత్తగా అన్ని అపార్ట్మెంట్స్ కడుతున్నారు, ఇంకా అవి కంప్లీట్ అవ్వలేదు. కాఫీ షాప్స్ ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఓవర్టేక్ చేయడానికి ఉండదు, మెల్లగానే వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కాఫీ షాప్సే. ఇక్కడ కాఫీ ఏంటంటే మనం వాటర్ ఎట్లా తాగుతామో ఇక్కడ కాఫీ ఎట్లా తాగుతారో. కాఫీ కంపల్సరీ. వాటర్ లేకుండానే ఉంటారు, కానీ కాఫీ లేకుండా అస్సలు ఉండరు. ఇవన్నీ కాఫీ షాప్సే. ఇంకా నైట్ అయిందంటే ఇక్కడ ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడ్ కనబడే బిల్డింగ్, బ్లూ బిల్డింగ్, అది జిమ్ ఉంది దాంట్లో. దాని వెనకాల అన్నీ కాఫీ షాప్స్. ఇంకా ఇక్కడ నుండి రైట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత హైవేకి ఎంటర్ కావాలి. ఇక్కడ లెఫ్ట్కి ఎంటర్ కావాలి. మీరు లెఫ్ట్కి ఎంటర్ అయ్యేటప్పుడు గమనించండి, ఖచ్చితంగా పోల్కి కెమెరా ఉంటుంది. ఆ కెమెరా ఏంటంటే లెఫ్ట్కి వెళ్ళినా రైట్కి వెళ్ళినా ఖచ్చితంగా ఇండికేటర్ వేయాలి, లేదంటే ఫైన్ పడుతుంది. ఇక్కడ నుండి అన్ని కెమెరాస్ ఉంటాయి. అట్లా మీరు ఎక్కడ రైట్స్ దిగేటప్పుడు కానీ లెఫ్ట్కి ఎంటర్ అయ్యేటప్పుడు కానీ ఖచ్చితంగా కెమెరా ఉంటుంది పోల్కి. ఇది 110 స్పీడ్ రోడ్. ఇది రైట్ సైడ్ కనబడే బిల్డింగ్ ఉంది కదా, ఈ ఏరియాలో అదే పెద్ద బిల్డింగ్. ఇంకా ఆ బిల్డింగ్లోనే మా సార్ కొడుకు చదువుకున్నాడు ఒక 2 ఇయర్స్. నేను వెళ్తుండే రోజు, కానీ ఇప్పుడు ఆ స్కూల్ అయిపోయింది, అక్కడ నుంచి వెళ్ళిపోయిండు. ఇక్కడ ఏంటంటే ఇది రాకా ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్ పైన వర్క్ జరుగుతుంది, కొత్త రోడ్ వేస్తున్నారు, అందుకని అది క్లోజ్ ఉంది. అందుకని కింది నుండి సర్వీస్ రోడ్లో వెళ్ళాలి. పైన రోడ్ క్లోజ్ చేసిర్రు. క్లోజ్ అంటే టెంపరవరీ క్లోజ్ అయింది. అది రోడ్ అయిపోగానే మళ్ళీ ఓపెన్ చేస్తారు.
ఇక్కడ ఫ్లైఓవర్ కింద సిగ్నల్ ఉంటుంది. ప్రస్తుతానికి సిగ్నల్ టెంపరరీ క్లోజ్ చేసిర్రు, ఎందుకంటే ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్ళడానికి క్లోజ్ చేసిర్రు. ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళడానికి లేదు, టెంపరరీ క్లోజ్ ఉంది. కానీ యూటర్న్ చేయొచ్చు, రైట్కి వెళ్ళొచ్చు. ఇది రాక సిగ్నల్ అంటారు. ఈ రాక సిగ్నల్ ఇది రైట్కి వెళ్తే అన్ని షాపులు ఉన్నాయి, షాపులు హోటళ్ళు అన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్లైఓవర్ ఎంటర్ కావాలి. పైన బోర్డు కనిపిస్తుంది కదా, దమాం. ఇక్కడ ఫ్లైట్ సింబల్ కూడా కనిపిస్తుంది, ఎయిర్పోర్ట్ రోడ్ అని. ఇక్కడ లెఫ్ట్కి ఎంటర్ అయ్యి కావాలి. మళ్ళీ ఖచ్చితంగా ఇండికేటర్ వేసుకోవాలి. చూడండి, ముందు వెహికల్ ఇండికేటర్ వేసుకుంది. ఈ లెఫ్ట్ సైడ్ అన్ని మిషనరీ కనిపిస్తుంది కదా, అది రోడ్డు వేసే మిషన్లు అవన్నీ. లెఫ్ట్కి ఎంటర్ అయిన తర్వాత మీరు లెఫ్ట్ సైడ్లో గమనిస్తే పెద్ద పెద్ద క్రెయిన్స్ కనిపిస్తున్నాయి కదా, అదేంటంటే స్టేడియం కడుతుర్రు. 2034లో సౌదీలో ఫుట్బాల్ స్టేడియం టోర్నమెంట్ వీళ్ళే కండక్ట్ చేస్తున్నారు. సో అందుకనే సౌదీ మొత్తం నాకు తెలిసి 10-12 స్టేడియంలు కడుతుర్రు, పెద్దవి కొత్తవి. సో ఇక్కడ మాకు దగ్గరే కోబర్లో ఇక్కడ ఒకటి కడుతున్నారు. సో ఇది 110 స్పీడ్ రోడ్డు, ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. ఇది ఏంటంటే ఇది దమాము. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే సర్వీస్ రోడ్లో వెళ్ళి రైట్కి వెళ్తే దమాంకి వెళ్ళొచ్చు. సో అందుకని ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. ఎప్పుడు వచ్చినా ఇక్కడ కొంచెం మెల్లగా రండి. ఇది ఫస్ట్ అండర్ గ్రౌండ్, ఇది బ్రిడ్జ్, ఇది ఫస్ట్ అండర్ గ్రౌండ్. మీరు రైట్ సైడ్లో గమనిస్తే లైట్స్, టవర్ లైట్స్ కనిపిస్తాయి. లైట్ ఇవి టవర్స్, పోల్స్ కనిపిస్తున్నాయి కదా, అది కూడా స్టేడియమే. అది కూడా ఫుట్బాల్ స్టేడియం, కాకపోతే అది ఇప్పుడు కట్టే వాటికన్నా కొంచెం చిన్నగా ఉంటుంది. సో ఇక్కడ నుండి మనకు 80 స్పీడ్ రోడ్. ఇది స్పీడ్ లిమిట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. పైన మీకు సింబల్స్ చూపిస్తున్నాయి కదా, మొబైల్ వాడొద్దు అని. 80 స్పీడ్ లిమిట్ కూడా చూపిస్తుంది. ఇక్కడ అందరూ దాదాపుగా స్పీడ్గా వెళ్తారు. ఇప్పుడు ట్రాఫిక్ ఉంది కాబట్టి మెల్లగా వెళ్తున్నారు, లేదంటే స్పీడ్గా వెళ్తారు, ఎందుకంటే కింద కెమెరా ఉండదని. కానీ ఖచ్చితంగా మెల్లగానే వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుండి వెహికల్కి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, లేదంటే ఖచ్చితంగా ముందున్న వాళ్ళు ఎప్పుడు బ్రేక్ వేసేది తెలియదు, అంత అట్లా సడన్గా బ్రేక్స్ వేస్తారు. సో వెహికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. స్పీడ్ లిమిట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఈ అండర్ గ్రౌండ్ నుండి బయటికి వచ్చిన తర్వాత స్ట్రైట్గా వస్తే ఇంతకుముందు ఫ్లైఓవర్ కనిపించింది కదా, పైనుంచి నడుచుకుంటూ వెళ్ళేది, దాని కింద కూడా కెమెరా ఉంటుంది, చూసుకోండి. అక్కడ ప్రజెంట్ అయితే కెమెరా లేదు. స్ట్రైట్గా వస్తే ఇది ఫ్లైఓవర్, ఇది ఫ్లైఓవర్ ఎక్కి దిగాలి. మీరు లెఫ్ట్ సైడ్లో గమనిస్తే ఒక ట్రీ లాగా కనిపిస్తుంది కదా, ఈత చెట్టు లాగా. అది చెట్టు కాదు, అది టవర్, అది సిగ్నల్ టవరు. అది దిగి కిందికి వస్తే ఇది సెకండ్ అండర్ గ్రౌండ్. ఇది ఇంకా స్పీడ్ లిమిట్ ఇంకా 80నే ఇది.
ఇది థర్డ్ అండర్ గ్రౌండ్. ఇది అండర్ గ్రౌండ్ కింద కెమెరాలు ఉండవు. కెమెరాలు అంటే సిగ్నల్ కెమెరాలు, మన స్పీడ్ కెమెరాలు ఉండవు. నార్మల్ కెమెరాస్ ఉంటాయి, మానిటరింగ్ చేసుకోవడానికి ఉంటాయి, కానీ స్పీడ్ కెమెరాలు ఉండవు. అందుకే ఈ అండర్ గ్రౌండ్లో స్పీడ్గా వెళ్తారు, కానీ వెళ్ళొద్దు, మెల్లగానే వెళ్ళాలి. ఈ అండర్ గ్రౌండ్ నుండి బయటికి వచ్చిన తర్వాత ఈ ఫ్లైఓవర్ అనిపిస్తుంది కదా, నడుచుకుంటూ వెళ్ళేది, అది దాటిన తర్వాత రైట్ సైడ్లో కెమెరా ఉంటుంది. ఇది ఇంకా 80 స్పీడ్ రోడ్. ఇది ఈ రైట్ సైడ్లో ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది కదా, ఫుట్పాత్ లాగా నడుచుకుంటూ వెళ్ళేది, అక్కడ కెమెరా ఉంటుంది. ప్రజెంట్ లేదు, నాకు ఇంతకుముందు ఇక్కడే ఫైన్ పడ్డది. నాకు అప్పుడు ఇంతకుముందు ఒక 1 వీక్ బ్యాక్ 50% డిస్కౌంట్ ఉండింది. సో అప్పుడు నాకు 118 రియాల్ పడింది. 118 అంటే రియాల్కి 22 రూపాయల 50 పైసలు, ఆల్మోస్ట్ ఒక 2000 చేంజ్ పడింది. నేను కట్టలేదు, మా సారే కట్టిండు, కానీ జాగ్రత్త వెళ్ళాలి కెమెరా చూసుకొని. ఇది ఇంకా 80 స్పీడ్ రోడ్. ఇది మీకు పైన బోర్డ్స్ చూడండి, ఖచ్చితంగా బోర్డుల పైన రాసి ఉంటుంది స్పీడ్ లిమిట్, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, ఫోన్ మాట్లాడద్దు, ఇవన్నీ సింబల్స్ ఉంటాయి. దీని కింద కూడా స్పీడ్గా వెళ్తారు, ఎందుకంటే అది కెమెరా అది ఉండదు, స్పీడ్ కెమెరా ఉండదు కాబట్టి స్పీడ్గా వెళ్తారు, కానీ నిదానంగానే వెళ్ళాలి. ఇక్కడ నుండి 90 స్పీడ్ రోడ్. ఇది మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బోర్డులు కనిపిస్తాయి చూడండి. ఇక్కడ నుంచి 90 స్పీడ్కి మించి వెళ్ళొద్దు. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 3-4 స్పీడ్ లిమిట్ చూపించే బోర్డులు ఉన్నాయి. ఇక్కడ సింబల్ చూపించిన కదా, అక్కడ 90 స్పీడ్ బోర్డు కింద కెమెరా సిగ్నల్ ఉంది. కెమెరా సిగ్నల్ ఉంది అంటే ఖచ్చితంగా ముందు కెమెరా ఉందని అర్థం. నార్మల్గా 90 అని రాసి ఉందనుకో, అక్కడ కెమెరా ఉండదు దాదాపుగా, కానీ అక్కడ స్పీడ్ కింద కెమెరా సింబల్ ఉంది అంటే ఖచ్చితంగా అక్కడ కెమెరా ఉందని అర్థం. మీకు ఇక్కడ రైట్ సైడ్లో మెక్డొనాల్డ్ కనిపిస్తుంది కదా, కానీ బోర్డు కనిపిస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆ మెక్డొనాల్డ్ నుండి 120 స్పీడింగ్, మీకు అక్కడ నేను సింబల్ చూపిస్తున్నా చూడండి, అక్కడ బోర్డు ఉంది 120 అని. అక్కడ నుండి 120, ఇంకా ఇక్కడ నుంచి 120 స్పీడ్ వరకు వెళ్ళొచ్చు, అంతకు మించి వెళ్ళొద్దు. తక్కువ వెళ్ళొచ్చు కానీ ఎక్కువ వెళ్ళొద్దు. తక్కువ వెళ్ళాలనుకుంటే నేను లెఫ్ట్ సైడ్లో ఉన్నా కదా, లెఫ్ట్ సైడ్లో ఉండొద్దు, రైట్ సైడ్లో ఉండాలి. అయితే మిడిల్లో ఉండాలి, లేదంటే ఇంకొక లైన్ ఉంది కదా రైట్ సైడ్కి, ఆ లైన్లో ఉండాలి. లేదు నేను 120 స్పీడ్ వెళ్తా అనుకుంటే మీరు లెఫ్ట్ సైడ్లో ఉండాలి. ఇంకా స్పీడ్ వెళ్తా అంటే అది మీ ఇష్టం. కెమెరాస్ ఉన్నాయి, చాలా కెమెరాస్ ఉన్నాయి. క్యాప్చర్ చేసిందనుక మీకు ఫైన్ వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి 300 నుంచి 500 వరకు ఉందనుకుంటా. 500 రియాల్, నేను సౌదీ రియాల్ డబ్బులు చెప్తున్నా, ఇండియావి కాదు. సో నేను 120 వెళ్తా అనుకుంటేనే లెఫ్ట్ లైన్లో ఉండండి, లేదంటే మిడిల్ లైన్లో, లేదంటే రైట్ లైన్లో ఉండాలి. నేను ఆల్మోస్ట్ సగం దూరం వచ్చేసిన, మధ్యలో ఫుటేజ్ అంతా డిలీట్ చేసేసిన, ఏముండదు అక్కడ. మీకు రైట్ సైడ్లో వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, అలా ఆపుకొని ఉన్నారు, ఎందుకంటే ఎయిర్పోర్ట్లో పార్కింగ్లో డబ్బులు తగులుతాయని చెప్పి రైట్ సైడ్లో ఆపుకొని ఉంటారు. కానీ ముందర మనకు 1 అవర్ ఫ్రీ పార్కింగ్ది ప్లేస్ ఉంది, నేను మీకు ముందు చూపిస్తా. అది చాలామందికి తెలియదు. అక్కడ కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా మిస్టేక్ చేస్తారు. అక్కడ నేను కూడా స్టార్టింగ్లో ఒకసారి అట్లే చేసిన. నేను అప్పుడు 1 అవర్కి
ఆల్మోస్ట్ 22 రియాలు పే చేసిన నేను. ఇది ఉంది, ఈ షెల్టర్ ఉంది కదా, అది పోలీస్ చెకప్ ఎప్పుడన్నా చెకింగ్ జరిగేది ఉంటే అక్కడ ఆపుతారు. ప్రస్తుతానికైతే లేరు ఎవరు. ఈ 120 స్పీడ్ అనేది ఓన్లీ కార్లకి మాత్రమే. ఇంకా లారీలకి బస్సులకి స్పీడ్ లిమిట్ తక్కువ ఉంటుంది. బస్సులకి 100 ఉంటుంది, లారీలకి 80 ఉంటుంది. ఓన్లీ కార్లకి మాత్రమే 120 స్పీడ్ ఇక్కడ. మనం ఇప్పటి వరకు 120 స్పీడ్లోనే వచ్చినాం. ఆ లాస్ట్ ఫ్లైఓవర్ దాటుకొని వచ్చిన తర్వాత రైట్ సైడ్ మీకు ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది చూడండి. నేను సింబల్ కూడా చూపిస్తాను మీకు. దానిపైన కింద లాస్ట్లో రాసి ఉంది 1 అవర్ ఫ్రీ పార్కింగ్ అని. అది మనకు ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళొద్దు, ఎయిర్పోర్ట్ పార్కింగ్లోకి వెళ్తారు. అది ఫ్రీ కాదు, అక్కడ డబ్బులు తీసుకుంటారు. కానీ ఎయిర్పోర్ట్కి మనము ఎంటర్ కాకముందే స్టార్టింగ్లోనే మనకు పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, లాంగ్ టర్మ్ పార్కింగ్ ప్లేస్. కాకపోతే మనం అక్కడ ఒక చిన్న ఏంటంటే మనం రైట్ సైడ్కి వెళ్తే లాంగ్ టర్మ్ పార్కింగ్ ఉంటుంది, అందులోకి వెళ్ళొద్దు. ఇక్కడ రైట్ తీసుకోవాలి. ఇక్కడ రైట్ తీసుకొని లెఫ్ట్ లైన్లోనే వెళ్ళాలి. ఈ రైట్కి వెళ్ళొద్దు, లెఫ్ట్కి స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ మిషన్ ఉంటుంది, నేను చూపిస్తాను మీకు. అక్కడ బటన్ నొక్కితే టికెట్ వస్తుంది, పేపర్ రాగానే గేట్ ఓపెన్ అయిపోతుంది. ఇదంతా ఇప్పుడు ఇక్కడ ముందు కనిపించే ప్లేస్ అంతా 1 అవర్ ఫ్రీ పార్కింగ్. మనం ఏ టైంకి ఎంటర్ అయినామో ఆ టైం మళ్ళీ 1 అవర్ లోపు ఎగ్జిట్ అయిపోతే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. లేదంటే 22 రూపీస్ కట్టాలి. నాకు ఫోన్ వచ్చింది, మేడం ఫోన్ చేసింది, నేను మళ్ళీ వెళ్తున్నా అదే పార్కింగ్ నుండి. చూసారు కదా, ఇవన్నీ వెహికల్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో, ఇవన్నీ ఫ్రీ పార్కింగ్ 1 అవర్. మీరు ఇక్కడ 1 అవర్ వరకు ఉండొచ్చు. ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి, ఇంకా అవి ఓపెన్ అవ్వలేదు, అవుతాయి ముందు. ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా గేట్ ఓపెన్ అయిపోతుంది 1 అవర్ కాలేదు కాబట్టి. ఒకవేళ 1 అవర్ అయిందంటే ఆ టికెట్ పైన క్యూఆర్ కోడ్ ఉంటుంది, అది అక్కడ స్కానింగ్ చేసి తర్వాత డబ్బులు పే చేసేస్తే గేట్ ఓపెన్ అయిపోతుంది 1 అవర్ అయిపోతే. లేదంటే ఆటోమేటిక్గా గేట్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఇండికేటర్ వేసుకొని మళ్ళీ లైన్లోకి వెళ్ళిపోవాలి. అక్కడ స్పీడ్గా వస్తాయి వెహికల్స్, 120 స్పీడ్లో వస్తాయి, చూసుకొని ఎంటర్ కావాలి. మీకు లెఫ్ట్ సైడ్ కనిపించేది ఎయిర్పోర్ట్. అది కొంచెం ముందుకు రావాలి. ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ యూటర్న్ చేయాలి. యూటర్న్ చేస్తే మనకు డిపాచర్ అరైవల్స్ ఉంటాయి. డిపాచర్ ఏంటంటే కిందనే ఉంటుంది, డిపాచర్ పైన ఉంటుంది, అరైవల్స్ కింద ఉంటుంది. ఈ స్ట్రైట్గా వెళ్తే జూబేల్ వెళ్ళొచ్చు, కాకపోతే మనం ఇక్కడ యూటర్న్ చేసుకోవాలి. చూసారు కదా, అక్కడ రైట్ సైడ్లో పోలీస్ వెహికల్ ఉంది, అక్కడ ఎప్పుడు ఉంటుంది వెహికల్, అందులో కెమెరా ఉంటుంది. రైట్ సైడ్ పైకి వెళ్తే డిపాచర్, మనం కింది నుండి వెళ్ళాలి. మళ్ళీ ఇంకా లెఫ్ట్ సైడ్ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అవి పార్కింగ్ ప్లేస్. పార్కింగ్ చేసుకోవడానికి అట్లా లెఫ్ట్ లైన్లో వెళ్ళాలి. పికప్ చేసుకోవడానికి స్ట్రైట్గా రావాలి అరైవల్స్. ఇది మా మేడం వచ్చింది, ఆల్రెడీ బయట వెయిట్ చేస్తుంది. ఇక్కడ మెల్లగానే పోవాలి, స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉంటాయి, మనుషులు కూడా నడిచే దారి ఉంటుంది, క్రాస్ వాక్. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆగాలి. చూడండి వెళ్తున్నారు కదా, ఖచ్చితంగా ఆగాలి. లేదంటే అక్కడ పోలీసులు ఉంటారు, చూసిండంటే ఆపి ఫైన్ వేస్తాడు. రైట్ సైడ్లో బ్లూ కలర్ డబ్బా కనబడుతుంది కదా, అది హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, అక్కడ పార్క్ చేయొద్దు బండి.
చేస్తే బండికి ఫైన్ పడుతుంది, లేదంటే బండి తీసుకెళ్ళిపోతారు. ఓకే, మా మేడం వచ్చింది ఆల్రెడీ. నేను బండిలో ఎక్కించుకున్నా, వెళ్తున్నా ఇంటికి. ఎయిర్పోర్ట్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయినా. ఇది నా ఫస్ట్ వీడియో ఇది. సో మీరు ఎవరైనా పూర్తిగా ఈ వీడియో చూస్తుంటే ఎట్లా ఉంది అనేది చెప్పండి. ఈ ఎడిటింగ్, ఈ వీడియో ఇవన్నీ నేను ఇప్పుడే నేర్చుకుంటున్నా. సో వీటి గురించి నాకు అంత ఐడియా లేదు. నేను నేర్చుకొని ఇప్పుడే నేర్చుకుంటున్నా. మీరు కామెంట్ చేయండి ఎట్లుంది ఏందనేది. ఒకవేళ మీరు మొత్తం చూసుంటే కామెంట్ చేయండి. అట్లనే ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే కామెంట్లో టైప్ చేసి పెట్టండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. ఇంకా ముందు మనం ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు చేద్దాము. ప్రస్తుతానికి ఈ వీడియో ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.